సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానము అనే శీర్షిక ద్వారా శ్రీ లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 57వ ప్రసంగం చేస్తున్నారు. ఈ ప్రసంగంలో వారు ఈశావాస్యోపనిషత్ గురించి ప్రసంగిస్తారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. హరి ఓం తత్సత్. ఓం రవి సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో నమః. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా వందనములు. మనము ఈశావాస్యోపనిషత్తులోని మంత్రములను గురించి తెలుసుకొనుచున్నాము. శాంతి పాఠము. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. 6వ మంత్రములో యస్తు సర్వాణి భూతాని ఆత్మన్యేవానుపశ్యతి సర్వభూతేషు చాత్మానం తతో న విజుగుప్సతే అని ఈ మంత్రములో అభేదదర్శి తత్వాన్ని మనము తెలుసుకొని ఉన్నాము. అంటే అభేద దర్శనము సర్వ భూతములలో తనను తన యందు సర్వభూతములను ఏకత్వం అనుపశ్యతి అని ఎవరైతే అద్వయ దర్శనము అభేద దర్శనము సర్వాత్మ భావముతో భేద బుద్ధి లేకుండా ఏకత్వాన్ని చూడగలడు అతనికి ఇతరులను చూసినప్పుడు జుగుప్స అసహ్యించుకొనడు అనేది ఈ మంత్రములో మనము తెలుసుకున్నటువంటి విషయం. సర్వత్ర సమదర్శన, ఇతను సమత్వముతో అన్ని ప్రాణుల యందు ఉన్నటువంటి చరాచర ప్రాణికోటి అందు ఉన్నటువంటి హృదయాంతర్గతమైనటువంటి ఆత్మ, తనలో ఉన్నటువంటి ఆత్మ ఒకటేనని తెలియజెప్పుతూ అటువంటి ఆత్మజ్ఞానికి, అటువంటి వారు ఎవరు? ఆత్మజ్ఞానమును ఎరిగినటువంటి వారు. అటువంటి వారు ఇతరులను చూసి అసహించుకొనరు. ఉదాహరణకు కొంతమంది మరి వారి వేష భాషల యందు లేదా కొంతమంది స్నానం చేయకుండా వాసన వస్తూ ఉంటుంది. అటువంటి వాడిని చూసినా కూడా ఇతను అసహించుకొనడు. మరి ఇంకా బాగా మనము తెలుసుకునేవాళ్ళంటే ఆది శంకరాచార్యుల వారికి
కాశీలో వీరు బయలుదేరిపోతూ ఉంటే చండాలుడు ఎదురుగా వస్తే తప్పుకోమన్నారు. అప్పుడు ఆయన ఏం చెప్పారు? ఆ శంకర రూపంలో వచ్చినటువంటి ఆ చండాలుడు, ఎవరిని తప్పుకోమంటున్నావు? నా దేహాన్యా, సాక్షిభూతమైనటువంటి ఆత్మస్వరూపాన్న అని అడిగినప్పుడు, ఏ అద్వైత బోధ చేసినటువంటి శంకరాచార్యుడు వారే ఇది మనందరికీ ప్రస్ఫుటమయ్యేదానికి ఒక లభించినటువంటి సంఘటన మాత్రమే అని మనము తెలుసుకోవాలి. అంటే సర్వత్రా వ్యాపించినటువంటి సర్వభూతాలలో సర్వ చరాచర ప్రాణికోటుల్లో ఉన్నటువంటి ఆత్మ చైతన్యము ఒక్కటే అని ఆ చండాలుడి యొక్క దర్శనంలో కూడా నిరూపితమైనది అని మనకు తెలుసు. కాబట్టి ఈ అభేద దర్శనాన్ని ఆత్మజ్ఞాని సర్వకాల సర్వావస్థల్లో ఆ విధంగా ప్రవర్తిస్తాడని దీని భావం. తదుపరి మంత్రములో కూడా ఈ ఆత్మజ్ఞాని యొక్క లక్షణాలు ఏమిటి అనే విషయాలనే తెలియజేస్తున్నారు. అభేదదర్శి యొక్క స్థితి ఎట్లా ఉంటుంది? ముందు చెప్పినటువంటి మంత్రములోని విషయములనే ఇంకా కాస్త వివరిస్తూ ఆ ఆత్మజ్ఞాని అభేద దర్శనం యొక్క స్థితి ఎట్లా ఉంటుందో తదుపరి మంత్రములో తెలియజేస్తున్నారు. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానతః తత్ర కో మోహః కస్యోకః ఏకత్వమనుపశ్యతః. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానతః తత్ర కో మోహః కస్యోకః ఏకత్వమనుపశ్యతి. ఇది ఈశావాస్యములోని మంత్రం, తదుపరి మంత్రం. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మ ఏవ, ఆత్మ ఆత్మ ఏవ ఆత్మైవ అని కలిపితే అభూత్ విజానతః తత్ర కః మోహః కః శోకః ఏకత్వం అనుపశ్యతః. అంటే ఈ ప్రతిపదార్థములో మనము విజానతః ఆత్మతత్వమును ఎరుంగుట లేకపోతే తెలిసినటువంటి వారికి యస్మిన్ ఏ సమయములో ఆత్మలో ఆత్మయందు సర్వాని భూతాన్ని చరాచర భూతములన్నీయు ఆత్మ ఏవ, ఆత్మ ఏవ ఆత్మే, తన స్వరూపమే. ఆత్మజ్ఞానం అంటే ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? ఈ భూమండలము అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులో ఉన్నటువంటి ఏ చైతన్య వస్తువై ఏదైతే ఉందో, ఏ చైతన్య ప్రకాశం ఏదైతే ఉందో అదే ఆత్మస్వరూపము అని తెలుసుకుంటాడు. కాబట్టి అది తన స్వరూపమే. ఏ భగవంతుడు గాని దేవి స్వరూపం గాని అక్కడ ఉన్నటువంటి చైతన్యమే ఇక్కడ ఉన్నది, నాలో ఉన్నదని ఆత్మజ్ఞాని అభేద దర్శనం చేత తెలుసుకుంటాడు. సర్వం ఇందు గలడందు లేడని మనము చెప్పుకున్నాం కదా. ఆ విధానంలో అన్ని చోట్ల ఆత్మ ఉన్నటువంటి ఆత్మ నాలో ఉన్నటువంటిది, నా హృదయాంతర్గతమైనటువంటి ఆత్మ సాక్షిభూతమైనటువంటిది ఒకటే. అభూత్ తన స్వరూపమే అయ్యనో అయింది అని అనుపశ్యతః దర్శించువాడు, చూచువాడు, సమ్యక్ దృష్టి అంటారు దీన్ని. తత్ర ఆ సమయములో ఆ జీవునికి కః మోహః, మోహం ఎక్కడిది? కశోకః దుఃఖమేది?
అంటే శోక మోహములు ఉంటాయా? ఉండనే ఉండవు. నీడ మాత్రము మాదిరి కూడా ఉండవు. ఛాయా మాత్రం అంటారే, ఒక చెట్టు నీడ మాత్రంగా కూడా ఇవి ఆత్మజ్ఞానిలో ఉండవు. ఆత్మజ్ఞాన సంపన్నుల యందు ఈ శోక మోహములు అనేది ఉండవు. ఎందువల్ల? అతను సర్వత్రా కూడా ఆత్మభావనతో అనుపశ్యతి, దర్శించుతున్నాడని దీని యొక్క భావం. అంటే ఏ ఆత్మ విజ్ఞానము కలిగినటువంటి విద్వాంసుడు, ఏ పండితుడు, ఏ ఏ జ్ఞాని అయితే ఉన్నాడో, ఏ సమయములో ఈ సమస్త చరాచర భూతములన్నీ కూడా తన యందే, తన హృదయములోనే చూసుచున్నాడే, అన్నింటినీ తన స్వరూపంగానే భావిస్తున్నాడు. అంటే ఆ జీవరాశుల్లో ఉన్నటువంటి ఆత్మస్వరూపము తానే. ఆ జీవరాశుల్లో ఉన్నటువంటి ఆత్మస్వరూపం తానే, తనలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల్లో ఉన్నటువంటి ఆత్మస్వరూపం కూడా తానే అని అభేద జ్ఞానికి, ఆత్మజ్ఞానికి శోక మోహములు ఉంటాయా అని ఉండవు. అవి ఆ దరిదాపుల్లోనే ఉండవు. అతని స్పృశించవు, అతని తాకవు. ఎందువల్ల? ఇతని యొక్క భావము ఆత్మజ్ఞానము, సర్వత్రా సమదర్శనంలో ఉన్నాడు కాబట్టి ఇతనికి ఇటువంటి శోకాలు మోహాలు ఉండవని ఈ మంత్రము మనకు తెలియజేస్తున్నది. అంటే మనము తెలుసుకున్నాము ఇదివరకు ఏమని? సర్వానంటే సర్వభూతాలు అంటే 84 లక్షల జీవరాశుల్లో ఏ చరాచరం కూడా, చెట్టు పుట్టు చేమ అన్నిట్లో కూడా ఉన్నది ఒకటే. ఏకమేవ అద్వితీయం బ్రహ్మ. ఏది మీరు ఇప్పుడు ఆత్మ అంటారు, ఇప్పుడు బ్రహ్మ అంటున్నారంటే బ్రహ్మ ఆత్మ ఒకటే. ఆ విధానంలో ఏకమేవ అద్వితీయం, రెండవది లేదు, ఒకటే ఉండేది ఆత్మ. రెండు ఆత్మలు లేవు. ఘటాకాశము, మఠాకాశము, మహాకాశము. మహాకాశములో గోడలు తీసేస్తే ఆ మఠాకాశములో ఉన్నటువంటి, మఠం అంటే ఏంటి? ఒక గృహము. ఆ మఠములో, ఆ గృహ నిర్మాణంలో ఉన్నటువంటి గోడలు తీసేసి, లేకపోతే ఆ మఠం లేకపోతే అది మహాకాశమే అయిపోతుంది. అట్లే ఘటం పగిలిపోతే ఆ ఘటములో ఉన్నటువంటి ఆకాశం అంతా మహాకాశములోనే ఉంటుంది. అట్లా ఈ ఆత్మ చైతన్యము అంతా సర్వత్రా నిండి ఉన్నది కనుక అందరి సకల జీవరాశుల్లో ఉన్నటువంటి ఆత్మతత్వము ఎరిగినటువంటి వారికి, అనుభూతి చెందినటువంటి వారికి, ఊరికి తెలుసుకోవడం కాదు. ఆత్మ గురువు గారు చెప్పారు, అంత ఆత్మని కళ్ళు మూసుకొని ఆ ధ్యానం చేస్తా ఉన్నప్పుడు మళ్ళా నాది, నా భూమి, నా ధనము, నా బిడ్డలు, అట్లా ఇట్లా అని దీని మీద వ్యవహారిక మీద అంతా మనసు పోతే అప్పుడు ఆత్మజ్ఞాని కాదు. కూడా ఆ హృదయాంతర్గతంలో కూడా అటువంటి భావన స్ఫురించాల. ఏంది కుక్కలు, నక్కలు, పులులు నాలో ఉన్నాయా అని కాదు. ఆ జీవరాశులు అంటే అవన్నీ ఉన్నాయంటే వాటి హృదయంలో ఉన్నటువంటి ఆత్మ. ఇవన్నీ శరీరాలన్నీ జడ పదార్థాలని మనము తెలుసుకున్నాం కదా. ఏ ఆత్మ చైతన్యము లేక ఇవి కదలజాలవో, తిరుగజాలవో. ఏ మనో ఇంద్రియాలైతే కూడా, ఏ జ్ఞానేంద్రియాలు గాని, కర్మేంద్రియాలు గాని ఈ ఆత్మ చైతన్య ప్రకాశము లేకపోతే అవి వాటి పనులను నిర్వర్తించజాలవో. కాబట్టి ఆ జీవరాశుల్లో ఉన్నటువంటి ఆత్మ, క్షేమ మొదలు బ్రహ్మాండం వరకు ఉన్నటువంటి జీవరాశుల్లో ఉన్నటువంటి ఆత్మ తన ఆత్మ
ఒకటే అని గుర్తించడము. అటువంటి వానికి ఇక శోకం ఉంటుందా, మోహం ఉంటుందా? మోహం అంటే ఏమిటి? నేను నాదని మనం ఇదివరకు తెలుసుకున్నాం. అంటే అనాత్మయందు ఆత్మబుద్ధితో కలిగి ఉండడం. ఈ దేహం నాది, ఆ ఆ ఆ నా బంధువులు, అహంకారము, మమకారము. ఆ మమకారం ఎప్పుడైతే ఉంటుందో ఆయనకి మోహం ఏర్పడింది. నా బిడ్డలు మోహం, నా పుత్రుడు, నా వాళ్ళు, నా మిత్రుడు, నా వారు, వీళ్ళంతా నా బలము, నా రాజ్యము, నా ప్రదేశం అని ఈ మోహము ఉంటుంది. అంటే ఆత్మజ్ఞానికి ఇటువంటి శోకము, మోహములు ఉండవని ఈ మంత్రం ద్వారా తెలియజేస్తున్నది ఈశావాస్యోపనిషత్తు. అంటే శోకం అంటే ఏమిటండి? శోకం, మన శోకాన్ని ఎవరన్నా ఇష్టపడతారా? ఇష్టపడడు. ఎందుకు? తన స్వరూపము ఆనంద స్వరూపము. శోకం కావాలని మీరు ఎవరైనా, దుఃఖం కావాలని కోరుకుంటారా? ఏ ఇతర జంతువులైనా కోరుకుంటాయా? ఎవరు కోరుకోరు. నాకు దుఃఖం కావాలి అని కోరుకోరు. ఎందువల్ల? నీ స్వరూపము అంటే నీ ఆత్మస్వరూపం నువ్వు ఏదైతే ఉన్నావో అది సచ్చిదానంద ఘన స్వరూపము. సత్తు, చిత్తు, ఆనందం అంటారే, అటువంటి స్వరూపం. కాబట్టి అందరూ కూడా నాకు ఆనందం కావాలా, నేను సుఖంగా ఉండాలని కోరుకుంటారు. అది ఉన్నటువంటి వాస్తవమైనటువంటి విషయం. మరి శోకం అంటే దుఃఖం అంటే ఇష్ట వియోగజన్య దుఃఖం. ఇష్ట వియోగం అంటే తనకు కావలసినటువంటి ఇష్టమైనటువంటి వస్తువు లేదా అనుభవించుతున్నటువంటి వస్తువు తనకు సంబంధం లేకుండా దూరంగా పోవడమే శోకం. తనకు కావాలన్నది తనకు దొరకకుండా పోవడము. లేదా వియోగమేమంటే, ఇప్పుడు వియోగము, ఆయన భార్య వియోగము జరిగింది, ఆయన బాధపడుతున్నాడు అని మనం లోకములో మనము వింటుంటాము. ఆ వ్యక్తిని పోయి పలకరింపులు, తర్వాత ఓదార్పులు ఎన్ని చేస్తుంటారు. ఎన్ని వ్యావహారిక సత్తాలో ఇటువంటి మనం చూస్తున్నాం. కానీ భార్యాభర్తల్లో ఒకరు మరణించిన తర్వాత ఇంకొకరికి కలిగే దుఃఖాన్ని శోకం అంటారు. అలాగే తల్లిదండ్రులు కానీ, పుత్రులు కానీ ఈ యొక్క పరస్పర వియోగాన్ని తట్టుకోలేక దుఃఖిస్తూ ఉంటారు. అప్పుడు పక్క వాళ్ళు చేసి వచ్చి అంతా ఓదార్స్తూ ఉంటారు. ఎవరైనా శాశ్వతమా, ఇంతకాలం ఉన్నది, అతనికి నూకలు చెల్లిపోయినాయి, అది ఇది అని అప్పుడు వేదాంతం బోధిస్తూ ఉంటారు. నిత్య జీవితంలో కూడా ఉన్నటువంటి వేదాంతాన్ని తెలుసుకున్నట్లయితే మనము వైరాగ్యాన్ని గురించి దృఢాపరోక్షమైనటువంటి వైరాగ్యం ఉంటుంది ఆత్మజ్ఞానికి. ఇంక మామూలు వ్యావహారికంగా ఉన్నటువంటి ఆత్మజ్ఞానం కలగనటువంటి వాళ్ళకి ఎటువంటి వైరాగ్యం ఉంటుందంటే శ్మశాన వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యము. ఇవన్నీ నేను వివరించి అవసరం లేదు. ఎందుకంటే ఆ శ్మశానానికి పోయి అందరు ఏడ్చినప్పుడు ఏడ్చి అంతా ఇంతే కదా, అందరు ఉండే శాశ్వతమా, అది ఇది అని ఇక మీద నేను చాలా ధర్మంగా ఉండాలా, ఆయన చేసినటువంటి ధర్మము కీర్తినిచ్చే ఒక పనులు మాత్రం, పుణ్య ఫలం మాత్రం అతనికి చెందుతుంది, మనం కూడా ఇట్టా ఉండాలని అనుకుంటారు. మళ్ళా యథానా నదీనాం సాగరే గతి అన్నట్టు మళ్ళా అతను ఆ విధానంలో తన ముందు ప్రవర్తనలో ఉంటారు. ఎందువల్ల అంటే దృఢమైనటువంటి వైరాగ్యము లేదు కాబట్టి. దృఢమే కాదు, దృఢాపరోక్ష జ్ఞానం. మనసులో అనుకుంటారు, దాన్ని మనసులో ఉంటుంది కానీ అది దృఢపడదు. ప్రత్యక్షంగా చూస్తాడు. ఏంటి చనిపోయినాడంటే ప్రత్యక్షం అంటే తన కళ్ళ ద్వారా చూస్తాడు. ఈ పరోక్షము, ఈ ఆత్మజ్ఞానం అంతా ఏంటి, అది పరోక్షంగా ఉంది. అంటే
తన అనుభూతి దూరంగా ఉండే వస్తువును పరోక్షంగా ఉందంటాము. ఈ ఆత్మజ్ఞానమేమో ఇక్కడనే ఉంది. అయితే మనం అది కనిపిస్తుందా కంటికి? కనిపించడం లేదు. ఎందువల్ల? అనుభూతి చెందవచ్చు. విచారణ చేసిన నిజమే కదా ఈ విషయాలని ఎవరైతే విచారణశీలులై విచారణ చేస్తారో వాళ్లకు బోధపడుతూ ఉంటుంది. విశుద్ధమైనటువంటి మనస్సుతో ఆలోచన చేసినప్పుడు దానినే విచారణ, చింతన చేసినప్పుడు యథార్థ విషయము గోచరమవుతుంది. కాబట్టి ఆ యథార్థ విషయము గోచరమైనప్పుడు ఇతనికి అసలైనటువంటి విషయం తెలుస్తుంది. అందువల్ల ఈ వియోగం చెందినప్పుడు కానీ లేదా తనకు సంబంధించినటువంటి ఆస్తులు లేకపోతే పశువులు, భూములు వీటి అందు కూడా ఇదే మాదిరి మనము భావించాలి. అంటే తన నుండి వేరైతే, తనకు దక్కినాది దూరమైతే, తన సొత్తు దూరమైతే, తన బంధువులు దూరమైతే, ఈ అనారోగ్యాలు సంభవిస్తే, ఇట్లా రకరకాలు మనము ఎన్నో చూసాము. ఇప్పుడు కరోనా ఆ పీరియడ్లో అంతా అందరూ భయపడేవాళ్ళు. దుఃఖం ఏమవుతుందో అని. అట్లా ఈ తన శరీరం నుండి దూరం అవుతుందేమోననే ఒక భావము, మరణము చెందుతారేమో, మనకు దగ్గర లేకుండా పోతారేమో అనే ఒక భావము కలుగుతుంది. ఇటువంటి దుఃఖం ఉంటుంది. మరేమండి ఆత్మజ్ఞానికి ఉండదా అంటే, ఆత్మజ్ఞానికి కూడా వాళ్ళు దుఃఖపడరా? ఏమిటంటే ఆత్మజ్ఞాని దుఃఖపడడు. ఎందువల్ల? ఆయనకి ఏం తెలుసు? జాతస్య హి ధ్రువో మృత్యు. జాతస్య ఎవరైతే పుట్టినారో వారికి ధ్రువం, నిశ్చయం ఏది? మృత్యువు అని తెలుసుకుంటాడు. భగవద్గీతలో ఆయన చెప్పారు కదా, వేమన వారు కూడా చెప్పారు. కానీ ఈ ఆత్మజ్ఞాని పుట్టినా మరి గిట్టకుండడు చోటు నెరుగవలయున్. పుడతాము, పుట్టుట, చచ్చుట, మరలా పుట్టుట, మరలా చచ్చుట, జననము మరణము, ఈ ప్రవాహములో సంసార చక్రములో గిర తిరుగుతా ఉండడం. అంటే ఇది ఒక చక్రము. ఏది? జన్మ మరణము, జన్మ మరణం. ఈ మధ్యలో ఉన్నటువంటి జన్మ దుఃఖ జయ ఇవన్నీ మళ్ళా ఆ నష్టాలు కష్టాలు ఇవన్నీ అందులోనే అంతర్భాగం అనుకోండి. ఇటువంటి చక్రంలో పడి తిరుగుతా ఉంటారు. కానీ ఆత్మజ్ఞాని ఏమని తలుస్తాడంటే, ఇది ఈ మరణాన్ని కూడా ఆయన ఆహ్వానిస్తాడు. మరణం అంటే తనకి శోకం లేదు, దుఃఖం లేదు. ఎందుకు? నిశ్చయమైనటువంటి బుద్ధితో ఉంటాడనమాట. ఉత్పత్తి అయినటువంటి ప్రతి వస్తువుకు కూడా వినాశం ఉంది, నాశం ఉంది, నాశనం ఉంది అనే భావాన్ని కలిగి ఉంటాడు అని అర్థం. అంటే ఇంకా కొంతమంది తను ప్రయత్నిస్తాడు, నాకు అది కావాలా, ఇది కావాలా, నాకు ఇంద్రభవనం కావాలా, అట్లా కావాలా, ఇట్లా కావాలని తను ఎన్నో కష్టాలు పడతాడు ఒక వస్తువు కోసమో లేకపోతే ఏంది. ఎంత ప్రయత్నించినప్పుడు కూడా అది లభించకపోతే వేదనకు గురి అవుతాడు. నాకు ఫస్ట్ క్లాస్ రావాలా, అందరికంటే నేనే ముందు మార్కులు ఎక్కువ రావాలా తరగతి గదిలో అని కొంతమంది పిల్లవాళ్ళు పరితపిస్తూ ఉంటారు. మరికొందరైతే వెరీ ఎక్స్ట్రీమ్ లిమిట్స్కి పోయి ఆత్మహత్య చేసుకున్నటువంటి వాళ్ళను కూడా మనం చూసాం. ఇది ఎందువల్ల కలిగిందంటే ఆత్మ జ్ఞానం అనేది లోపించడం వల్ల. తను ఈ భౌతికమైనటువంటి దేహమే నేననే భావంలో ఉన్నాడు. దేహానికే ఈ శోక దుఃఖాలు గాని ఈ నాకు కాదు. అంటే ఆత్మస్వరూపమైనటువంటి చైతన్య స్వరూప ప్రకాశమైనటువంటి నాకు ఈ దుఃఖాలు నన్ను అంటావు, శోకాలు గాని
దుఃఖాలు కానీ అంటే ఇవి నన్ను అంటజాలవు అనే నిశ్చయ జ్ఞానాన్ని కలిగి ఉంటాడు. ఊరికి జ్ఞానం కలిగి ఉంటే కాదు, అనుభూతి చెందు అనుపస్థితి అంటే అందుకనే అనుపస్థితి లెస్సగా ఆ శాస్త్రీయ శాస్త్ర జన్య జ్ఞానమును తెలుసుకొని, శాస్త్ర విజ్ఞానాన్ని వేద విజ్ఞానాన్ని తెలుసుకొని చదివి తెలుసుకొని తరువాత గురూపదిష్ట శ్రవణ మననాదులు చేసి నిధిధ్యాస సలిపి ధ్యానములో గురువు యొక్క మార్గదర్శకములో వస్తు స్వరూపాన్ని తెలుగుతుంది. గురువు లేక గురు తెట్లు గలుగును అజునికైన వాని ఎబ్బకైనా తాలపు చెవిలే కథలు పెట్లు ఊడును విశ్వదాభిరామ వినురవేమ. ఆయన వేమని చెప్పారు కదా. అంటే ఈ గురువు గురుతోనే నీకు ఎట్లా కుదురుతుంది గురువు లేకపోతే అంటే అతను ఎన్నిసార్లు ప్రయత్నం చేసి తను నిత్య జీవితంలో ఎన్నో విషయాలను చెందుతూ ఉన్నా అతను విఫలుడైతా ఉంటాడు. లేకపోతే కొంత మాత్రము ఫలితాన్ని దక్కించుకుంటాడు. కానీ అది ఏ విద్యలో అయినా కూడా అప్పుడు ఆ గురువు చెప్తే అరే ఇంత సులభమా, నేను ఇంత కష్టపడుతున్నా. మన స్నేహితులు ఎవరన్నా ఇట్లా చెయ్యంటే అయ్యో నేను దీనికోసం రోజులు తరబడి అట్లా ఇట్లా తలకిందులైనాను. నువ్వు సూక్ష్మంలో ఇప్పుడు ఆ కిటికీ చెప్పేశాను, సూక్ష్మంలో మోక్షం అంటారే. ఇట్లా ఆ గురువు ఆ ముడిని ఆ చిక్కుముడిని విప్పుతాడు. ఈ ఆత్మజ్ఞానంగా అందుకనే సగురుమేవాభిగచ్చేత్ సమిత్పాని శ్రోత్రియం బ్రహ్మనిష్టం. సద్గురు దగ్గరికి సగురుమేవాభిగచ్చే నువ్వు వెళ్ళు. సమిత్పాని అంటే ఆ కాలంలో సమిధలు లేదా దక్షిణ ఇవన్నీ తీసుకొని పోయేవాళ్ళు. శ్రోత్రియం బ్రహ్మ. అందుకనే మామూలు సాధారణ విద్యల్లో కూడా గురువు ఉండాలి. ఇది ఆత్మ విద్య, బ్రహ్మ విద్య. దీనికి గురువు తప్పనిసరిగా ఉండాలి. ఏ విద్యకైన గురుడు లేకున్న నా విద్య పట్టుపడదు. కావున అభ్యాసికి గురుడు కావలయు నారాయణ. ఏ విద్యకైనా కూడా మామూలుగా ఈ ప్రపంచములో చేసే సకల వృత్తుల్లో కూడా శిల్పము లేదా సంగీతము, వంట, వార్పు వీటిలో అన్నిట్లో కూడా గురువు ఉండాలి. గురువు ఉన్నవాడు ఎవరయ్యా నీ గురువు, ఎవరయ్యా నీకు నేర్పినది అని అంటా ఉంటారు. మనం ఏదైనా ఒక వ్యక్తి సరిగా చేయకపోతే అంటే ఆ గురువు సరిగా చెప్పలేదు, ఈయన గురువు లేదు. ఈ గురువు లేకుండా కొంతమంది ప్రబోధాలు చేస్తూ ఉంటారు. గురువు దగ్గర శిష్యత్వం చేయకుండా ఆ గురువు ఏది నేనే గురువు అంతా ఒకటే కదా. వాచాలత్వం, శుష్క వేదాంతం అంటారు, మెట్ట వేదాంతం అంటారు, కలువాయ వేదాంతం అని చెప్తా ఉంటారు. ఏమిటి? ఇదే కదా, మాటలే కదా, నేను 4 మాటలు చెప్తానంటారు. కథనకి దప్పిక అయిపోయింది, దప్పిక జరుగుతున్నది, దాహం వేసింది, దప్పిక అయితే తట్టుకోలేక అమ్మా కొంచెము నీళ్ళు ఇవ్వమ్మా దాహం వేస్తున్నదంటే ఆమె ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆమె ఏమన్నది, దప్పికేందయ్యా, నీళ్ళేంది, దాహమేంది, అంతా బ్రహ్మమే కదా, ఏదో నువ్వు దప్పికంటున్నావే దప్పిక. మా గొంతు ఎండిపోతుందమ్మా, మళ్ళా తరువాత నీ వేదాంతం చెప్తూ నాకు ముందు నీళ్ళు ఇమ్మని ఈ వ్యక్తి ఆమెని బ్రతిమాలుతా ఉంటే ఆమె మళ్ళా అడిగితే ఒకసారి అంతా బ్రహ్మమే కదా, దప్పికేంది, నీళ్ళు ఇవ్వడం ఏంది, ఇచ్చేది ఎవరు, అది ఇదని ఈమె ధోరణిలో ఈమె చెప్తాను. ఇది కలువాయి వేదాంతం అని అంటారు, మెట్ట వేదాంతం అని అంటారు. అప్పుడు వచ్చి దప్పిక కలిగిన వాడు
అక్కడ ఉన్నటువంటి ఒక పాత్ర ఉంటే ఆ చెంబో ఏదో ఉంటది కదా నీళ్లు అక్కడ ఇచ్చేదాని కాడ ఆ దాన్ని తీసుకొని ఈయన బయటికి పోతా అంటే నీళ్ళ కోసం వచ్చి నా చెంబు తీసుకొని పోతావా నీకు అంతా ఇదా అట్లా ఇట్లానండి చెంబు ఏందమ్మా తీసుకొని పోవడం ఏంది అట్లా ఇట్లా అనడం ఏంది అంతా బ్రహ్మమే కదా అంటే అప్పుడు ఆమెకి ఈమె యొక్క వేదాంతం తెలిసి వచ్చింది కాబట్టి ఇది అనుభవపూర్వకంగా రావాలి అనుభవం ఆత్మ జ్ఞానం అనేది ఆ జ్ఞానం పై జ్ఞానం మిడిమిడి జ్ఞానం కాదు ఇది దృఢమైనటువంటి అందుకనే దృఢాపరోక్ష జ్ఞానం అన్నారు దృఢమైనటువంటి అపరోక్ష జ్ఞానము మనకు కనిపించలేదు ఈ జ్ఞానం కానీ అనుభూతి కలుగుతా ఉన్నది ప్రత్యక్షమైనటువంటి కంటెదురుగా కనిపించేదానికి ఇది ఇది ఆ పుస్తకము ఇది పేన అని మనకు తెలుస్తుంది ఇదో పేన అని మనకు చూపిస్తాము దూరంగా ఉండేది అదో అది కొండ చెట్టు అని మనం చూపిస్తాము కానీ ఈ ఈ అపరోక్షమైనటువంటి వేదాంత ఆత్మజ్ఞానం అంతా కూడా విచారణ అనుభూతి తెలుస్తున్నది తను మనసులో వికారాలు చూస్తున్నాడు ఉల్లాసం చూస్తున్నాడు అంటే ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడైతే సందర్శించగలడో అటువంటి విజ్ఞానము అటువంటి జ్ఞానము అటువంటి ఆత్మజ్ఞానికి శోకం అనేది ఉండదు అని తెలుసుకుంటాడనమాట కాబట్టి ఆత్మ విచారణ చేయాలి ప్రతి ఒక్కరూ ఆత్మ విచారణ చేస్తే అప్పుడు ఆత్మ నేను సర్వభూతములో ఉన్నటువంటి ఆత్మ నేనేనని అనుభవపూర్వకంగా మీరు విచారణ చేసి ఈశావాస్యోపనిషత్తును మరలా మననం చేసి అనుభవ జ్ఞానం ద్వారా సాధకులైనటువంటి మనం అందరం కూడా తెలుసుకోవాలని నేను మరి విజ్ఞప్తి చేస్తున్నాను ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే ఓం శాంతి 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 ఓం లోకాః సమస్తా సుఖినో భవంతు ఓం తత్సత్ ఓం ఉపనిషత్ విజ్ఞానం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన లోకాదం గారికి ధన్యవాదాలు ధన్యవాదాలు సార్